నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించి ఆదివాసీల అభ్యున్నతి కృషి చేస్తానని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్ల బుజ్జిరెడ్డి తెలిపారు. సోమవారం పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి ఆధారంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు మెలియాపుట్టిని కేంద్రంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఏర్పాటు దిశగా కృషి చేస్తారన్నారు. భూ సమస్యలు, రహదారి సదుపాయాలు, సాగు భూములకు హక్కులు, గృహాలు మంజూరు వంటి అంశాలపై పలువురు వినతి పత్రాలు సమర్పించగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భరణికోట పంచాయతీకి చెందిన రమేష్ చెక్కు డ్యాం నిర్మాణం కోరగా గిట్టింగి జోగారావు మెడికల్ ల్యాబ్కు సహాయం, జె రాంప్రసాద్ వైద్య సహాయం కోరారు. అలాగే ఎస్ నీలకంఠం, కొచ్చ శ్రీనివాస్ తదితరులు భూ హక్కులు, ఐటీడీఏ ఏర్పాటు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె మల్లేశ్వరరావు, గొర్రె సునీత, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, తహసీల్దార్ పి పాపారావు, ఎంపీడీఓ నరసింహప్రసాద్, పండా తదితరులు పాల్గొన్నారు. జిల్లా వారికి అలాగే ఆదివాసీ సంఘ నాయకులకు మనం చేయాలంటే ఖచ్చితంగా ఐటీడీ ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని పూర్తిగా హామీ ఇస్తున్నాను. అలాగే పరిసర గ్రామంలో ఎక్కువ పోలీస్ నీరు అంతరించిపోతుంది, నీరు రావడం ఇబ్బంది పడతాం. అలాగే ల్యాండ్ కూడా పడుతుంది. ఎవరైతే అధికారికంగా పర్మిషన్ లేని వాటి ఏవైతే లేవో పరిమర్శంలో కూడా గిరిజనులకు నష్టం జరిగే వాటిని ఖచ్చితంగా పనులు మూవ్ చేయాలని నేను ప్రభుత్వం నుండి ఒత్తిడి తీసుకొచ్చి మూసివేసే విధంగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా అర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్ట్ నక్కపల్లి వద్ద ప్రారంభం కావడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 17 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పడుతున్న ఈ ప్రాజెక్ట్ 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సంస్థ యాజమాన్యాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్రకు దక్షిణ ముఖద్వారం లాంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ఆ అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండబోతుంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఆ సామర్థ్యాన్నితో దేశంలోనే ఒక అగ్రగామి స్టీల్గా ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇంత ఘనంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మనం చేసుకుంటున్నామనంటే దాని వెనక ఎంత కృషి ఉందో కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రయారిటీ ఎజెండాగా పెట్టుకొని దీనికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఎప్పుడు కేంద్రంతో ఢిల్లీ వచ్చినా కేంద్రంతో చర్చలు జరిపి ప్రధాని మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని ఈరోజు ఈ ప్లాంట్కి మన ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు. ఈ ప్లాంట్తో పాటు మన దగ్గర ఆల్రెడీ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయలు సహకారం తీసుకొని వచ్చి ప్రాఫిట్స్ వచ్చే విధంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర అభివృద్ధి సహకారం అందిస్తున్నటువంటి మన స్టీల్ మినిస్టర్ గారు, సెంట్రల్ స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారికి, అలాగే ఎంఓఎస్ మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి ఇది ఒక స్వర్ణయుగం అని మనం అనుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ స్టీల్ ప్లాంట్తో పాటు అనేక ప్రాజెక్ట్స్ మన ఉత్తరాంధ్రలో పూర్తవబోతున్నాయి. రైల్వే జోన్, భోగాపురంలో ఎయిర్పోర్ట్, శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్, గూగుల్ లాంటి డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇంకా హైవేస్, హోటల్స్, నూతనంగా వచ్చే సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ పార్క్స్, జీసీసీస్ ఇవన్నీ కలిపితే ఉత్తరాంధ్రకి ఒక ప్రపంచ స్థాయిలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక ఎకనామిక్ సెంటర్గా, అలాగే ఒక గ్లోబల్ సిటీగా ఇవన్నీ కూడా మనకి తయారు చేయబోతున్నాయి.
మార్చి 23వ తేదీన నిర్వహించిన 10వ తరగతి పరీక్షలు నిరంతర పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. జిల్లాలో 10వ తరగతి రెగ్యులర్ పరీక్షలు 145 కేంద్రాల్లో, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు 9 కేంద్రాల్లో నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం మొత్తం 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 47 సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా స్థాయి పరిశీలకులు నియమించగా ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మార్చి 23న నిర్వహించిన గణితం పరీక్షకు హాజరు కావాల్సిన 29,033 మంది విద్యార్థుల్లో 28,911 మంది హాజరు కాగా 122 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా ఓపెన్ స్కూల్ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరీక్షకు హాజరు కావాల్సిన 628 మందిలో 530 మంది హాజరై 98 మంది గైర్హాజరైనట్లు డిఈఓ తెలిపారు. పాత శ్రీకాకుళంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో వసంత నవరాత్రుల సందర్భంగా సోమవారం చైత్రశుద్ధ పంచమి నాడు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోక కళ్యాణం, సర్వ మానవ శ్రేయస్సు, ప్రతి కుటుంబం సౌభాగ్య సమృద్ధి కోసం భక్తులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ సూక్త విధానంతో షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు, లలిత అమ్మవారి పూజ, శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. అలాగే శ్రీదేవి ఖడ్గమాల, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, శ్రీ కనకధార స్తోత్ర పారాయణం నిర్వహించి నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా నల్లపిల్లి శరత్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనపై ప్రభుత్వం అధికారుల్లో ఎలాంటి స్పందన లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం విమర్శించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా శరత్ కుమార్ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత నెల ఫిబ్రవరి 27 నుంచి అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ జటిలం చేస్తున్నారని ఆరోపించారు. నగర పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని పలు దఫాలుగా డిమాండ్ చేసినప్పటికీ 100 మంది కార్మికులను ఏజెన్సీ ద్వారా నియమించేందుకు ఆదేశాలు ఇచ్చారని, అయితే ఆ ఏజెన్సీ కార్మికుల నుంచి అక్రమంగా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా తొలగించిన శరత్ కుమార్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ డి పృథ్వీరాజ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, మున్సిపల్ నగర అధ్యక్షుడు ఏ గణేష్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. కొంగరాం గ్రామంలో శ్రీ పట్టాభిరామ లీలా మహోత్సవం 123వ వార్షికోత్సవం సందర్భంగా భక్తి శ్రద్ధలతో అఖండ హరే రామ హరే కృష్ణ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ పట్టాభిరామ ఆలయం వద్ద అనువంశిక ధర్మకర్త గోపిన కృష్ణప్రసాద్, వారి సోదరులు, గ్రామ పెద్దలు శ్రీ పట్టాభిరామ భజన సమాజం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాగా 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా 7 రోజుల పాటు అఖండ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు హరే రామ హరే కృష్ణ భజనలో పాల్గొంటున్నారు. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 28వ తేదీ ఉదయం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంగరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గాను ఉగాది పురస్కారాలు అందుకున్న శ్రీకాకుళం వాసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు కళాకారులు కళారత్న ఉగాది పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రి వారిని చరవాణి ద్వారా సంప్రదించి శుభాకాంక్షలు తెలియజేశారు. తన వంతు సహకారం ప్రభుత్వం తరపున భవిష్యత్తులోనూ మద్దతు ఉంటుందని హామీ ఇస్తూ కళలపై మక్కువను ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనను సంబంధించిన అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా నిధుల మంజూరుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి, ముఖ్యంగా శెట్టిబలిజ సామాజిక వర్గ విద్యా వికాసానికి దుమ్మెట్టి వెంకటరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పుణ్కర్ పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొమ్మేటి వెంకట్రెడ్డి 173వ జయంతి మహోత్సవంలో ఆయన వెంకట్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలో సమాజంలో నెలకొన్న అంటరానితనం, నిరక్షరాస్యతను రూపుమాపేందుకు వెంకట్రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కష్టపడే తత్వం, సామాజిక స్పృహ కలిగిన వెంకట్రెడ్డి వంటి మహానీయుల జీవిత చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మమూర్తి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అర్స్లార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్యంలో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమీకృత ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ని విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొననున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో స్వీకరించే ప్రజా ఫిర్యాదులను ఎటువంటి జాప్యం లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఎస్పీ 55 మంది అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సమగ్ర పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్వీకరించిన అర్జీల వివరాలను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే తెలియజేసి చట్టపరంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. అలాగే ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను నిర్ణీత కాలంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 55 ఫిర్యాదుల్లో కుటుంబ సమస్యలు, మోసపూరిత కేసులు, ఆస్తి వివాదాలు, సివిల్, సైబర్ తదితర అంశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియ విజయ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. 2వ స్థాయి సంఘం పరిధిలోని డిఆర్డీఏ, డ్వామా, ఖాదీ, చేనేత, సహకార, టూరిజం శాఖల ప్రగతిపై చైర్పర్సన్ సమీక్షించారు. 7వ స్థాయి సంఘం పరిధిలోని వంశధార ప్రాజెక్టు పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న రహదారుల అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగి తెలుస్తున్నారు. అలాగే ఆర్టీసీ, సర్వశిక్ష అభియాన్, వైద్య ఆరోగ్య శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షిస్తూ ప్రజలకు సేవలు అందడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవకతవకలు, స్కామ్లు జరిగాయని ఆరోపించారు. వీటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదని, ప్రతి పైసా అర్హులైన పేదలకు చేరేలా చూడాలని హెచ్చరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, వివిధ మండలాల జడ్పీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రఖ్యాత సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకట్రెడ్డి 173వ జయంతి వేడుకలను సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు వెంకట్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ శతాబ్దంలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహానీయుడు వెంకట్రెడ్డి అని కొనియాడారు. శెట్టి బలిజ సమాజంలో విద్యా విస్తరణ, ఐక్యత, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకట్రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి సోమవారం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని, శ్రీకోరం శ్రీ కోర్మల స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. మేరా భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో షహీద్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రమదానం చేపట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ యాళ్ల పూలినాయుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన యువ విప్లవకారులైన షహీద్ భగత్ సింగ్, షహీద్ శివరాం రాజ్గురు, షహీద్ సుఖ్దేవ్,
ధైర్య సాహసాలు త్యాగాలను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని అన్నారు. షహీద్ దివాస్ కేవలం స్మరణ మాత్రమే కాకుండా దేశ నిర్మాణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేసి శక్తివంతమైన సందేశమని పేర్కొన్నారు. మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ వజ్వాల్ మాట్లాడుతూ మేరా భారత్ మేరీ జిమ్మేదారీ అనే నేతృత్వంలో షహీద్ దివాస్ నిర్వహిస్తూ యువతలో పౌర బాధ్యత, చైతన్యవంతమైన కార్యాచరణ, క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. తదనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్ వరకు పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ పాత్రో, ఆర్థశాస్త్ర అధ్యాపకులు సిహెచ్ రామ్మూర్తి, ఎస్ట్రీ అధ్యాపకురాలు బెందాలం వరలక్ష్మి, మేరా యువ భారత్ గణాంకాధికారి డి శ్రీనివాసరావు, మై భారత్ వాలంటీర్ అరుగుల దిలీప్ కుమార్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీర్తిశేషులు దాట్ల లింగమూర్తికి డీసీసీ అధ్యక్షులు సనపాల అన్నాజీరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కోత మధుసూదనరావు, మామిడి సత్యనారాయణ, కోత శంకర్రావు తదితర కాంగ్రెస్ నాయకులు కొత్తపేటలోని లింగమూర్తి నివాసానికి వెళ్లి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీతో మమేకమై కాంగ్రెస్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా లింగమూర్తిని పేరుగార్చారని కొనియాడారు. దాట్ల లింగమూర్తి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులే. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయనాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క నోట్లో పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకులోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పలుచే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లోని పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అందుకు అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళల్లో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. అన్ని రకాల ధాన్యాలని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలలో వేసుకుని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి అవి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.